ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాలపు దేవుని ప్రత్యక్షపు వాక్కు ప్రభు మనకు అనుగ్రహించారు. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి రోమాపత్రిక 14వ అధ్యాయం 2వ వచనమును చదువుకుందాం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. హల్లెలూయా. దేవుని వాక్యం ఈ ఉదయకాలం నీ కొరకే ఈ ప్రత్యక్షపు వాక్కు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము మరి ఆయన నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రతిరోజు కూడా ప్రభు నా కొరకు, నా కుటుంబం కొరకు ఏ వాగ్దానం అనుగ్రహించాడు, ఏ ఆశీర్వాదం ఆయన అనుగ్రహించాడు అని మరి ఎంతో మరి ఆలోచనతో, ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఈ ఉదయకాలం ఆయన మరి విశేషముగా నీ పొరుగువారిని గురించిన మరి క్షేమాభివృద్ధి గురించి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీలో ప్రతి వాడును అని చెప్పి ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, చూడండి, మేలైన దాని యందు, మీలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలి. అతని క్షేమాభివృద్ధి కొరకు నీవు ప్రయాసపడాలి. అటు రీతిగా నీవు చేయగలిగితే నీవు దేవుని రాజ్యాన్ని బలపరిచిన దానవు, బలపరిచిన వాడవు అవుతావు. ప్రభు రాజ్య విస్తరణలో పాటుపడిన దానివి అవుతావు. ప్రభు రాజ్య వారసులుగా అనేకులను పరలోక రాజ్యానికి చేర్చిన దానివి అవుతావు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన అంటున్నాడు, మీలో మరి మీ పొరుగువాని యొక్క క్షేమాభివృద్ధిని ప్రతి వాడు కూడా కలిగి ఉండాలి. ఈ దుర్దినాల్లో, ఈ అంత్య దినాల్లో అనేకులలో మరి ఆ యొక్క సాతానుడు కుటుంబాలలో చేరి కుటుంబాలలో ప్రేమను, ఆప్యాయతను తొలగిస్తూ ఉన్నాడు. స్వార్థం విస్తరింప చేస్తూ ఉన్నాడు. ఇంకా పొరుగువారి దాకా వస్తామా? చూడండి, ఇంటిలోనే ఒకని ఇంటి వారే వానికి శత్రువులుగా మారే విధంగా మరి ఆ యొక్క సాతాను యొక్క తంత్రములు జరుగుతూ ఉండగా దేవుని బిడలమైన మనము మరి మన పొరుగువాని విషయంలో దేవుని రాజ్యము బలపరచబడడానికి, వారి క్షేమాభివృద్ధి కొరకు మనలో ప్రతి వాడు కూడా మరి మేలైన దాని యందు అతనిని సంతోషపరిచే విధంగా మనము నడుచుకోవాలని, ప్రవర్తించాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు కూడా మరి తనను నిందించిన వారి విషయంలో, తనను గాయపరిచిన వారి విషయంలో ఏమీ కూడా ఆయన మౌనముగా ఉన్నాడు. ఎందుకు అంటే మన కొరకు, పాపులమైన మన కొరకు తన్ను తాను రిక్తునిగా మరి అప్పగించుకున్నాడు. అటు రీతిగానే మనము కూడా మన పొరుగువాని క్షేమాభివృద్ధి కొరకు, మన పొరుగువాని యొక్క మేలైన మరి అనుభవంలో నడిపించుట కొరకు, వారిని సంతోషపెట్టుట కొరకు మనము కూడా అటు రీతిగా నడుచుకోవాలని, ప్రవర్తించాలని, ప్రార్థించాలని, వారిని కాపాడాలని, దేవుని రాజ్యము మరి తద్వారా బలపరచబడిన వారం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో దావీదు యోనాతానుల యొక్క అనుభవం మనకి మరి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ యొక్క వచన భాగము ద్వారా తన పొరుగువాడు యోనాతాను మరి ఆ యొక్క సౌలు రాజు యొక్క కుమారుడు, మరి రాకుమారుడు అయినప్పటికీ కూడా మరి దావీదు విషయంలో మరి ఎంతో మేలైన అనుభవం, క్షేమాభివృద్ధి కలిగించే అనుభవం, తనని సంతోషపెట్టే అనుభవం మరి ఆ దావీదు విషయంలో తను కనుపరుస్తాడు. తన తండ్రి ఎన్నో విధాలుగా దావీదుని అంతం చేయాలని మరి ఎన్నో విషయాలలో కూడా అతను మరి ఆ యొక్క ఆలోచనను చేసినప్పటికీ ఎన్నో ప్రయత్నాలు మరి విఫలమయ్యేలాగా పరిశుద్ధాత్మ యొక్క సహాయం, దేవుని సంరక్షణ దావీదును కాపాడుతూ ఉన్నది. విషపు చూపు నిలిపిన వాడుగా ఉండేవాడు దావీదు పైన. అయినప్పటికీ కూడా తన సొంత కుమారుడు యోనాతాను ప్రాణాతి ప్రాణముగా ప్రేమించాడు దావీదును. మరి క్షేమాభివృద్ధిలో నడిపించాడు. మేలైన దానిని అతని యందు జరిగించి అతనిని సంతోషపరిచాడు. మరి యోనాతాను, ప్రియ దేవుని బిడ్డలారా, అనుకోవచ్చు ఇతను ఒక మరి అల్పుడు, నేను రాకుమారుడిని, నేను కాబోయే రాజుని, ఈ సింహాసనము నాది అని అనుకోలేదు. కానీ నాకన్నా కూడా నా పొరుగువాడు ఈ దావీదు ఇంకా మరి మేలైన మార్గములో, ఇంకా క్షేమాభివృద్ధిని కలిగించే మార్గములో ఇంకా నాకన్నా కూడా యోగ్యుడు అన్న రీతిగా మరి చూడండి, తనను ఎంతగానో ప్రేమించాడు, తనను ఎంతగానో గౌరవించాడు, తనకెంతో ముఖ్య స్థానాన్ని అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటు రీతిగానే మన పొరుగువాని విషయంలో మనము వారి క్షేమాభివృద్ధిని ఆలోచన చేయాలి. మేలైన మార్గములో
వారిని సంతోషపెట్టే విధంగా, ఎంతోమంది పొరుగువారు శత్రువులుగా మారి మరి ఎన్నో విధాలుగా నెమ్మదిని సమాధానాన్ని పోగొట్టుకొని జీవిస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఉదయం లేస్తే వారి ముఖం చూడాలి, ఎంతో కోపముతో ఉక్రోషంతో ఉంటూ ఉంటారు. మరి అటువంటి అనుభవంలో దేవుని బిడ్డలంగా పిలువబడుతున్న మనము మాదిరిగా ఉన్నామా? క్రీస్తుకు ప్రతినిధులుగా ఉన్నామా? ఆయన ప్రతి రూపాలుగా ఉన్నామా? ఒకసారి స్వపరీక్ష చేసుకో. నీ పొరుగువాని క్షేమాభివృద్ధి విషయంలో నీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? నీ పొరుగువాని సంతోషపెట్టి మరి మేలైన మార్గములో నడిపించుటలో నీ ఆలోచన ఎలా ఉన్నది? ఒకవేళ నీ సొంత మరి ఆయన అంటున్నాడు కదా, ఎవరు కూడా వారి సొంత కార్యములనే చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు కార్యములను, ఆయన రాజ్య విస్తరణ కొరకు, ఆయన మరి రాజ్యం బలపడుట కొరకు ప్రయాసపడటలేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్న రీతిగా ఒకవేళ అటువంటి మరి ప్రవర్తన ఆలోచన మనలో ఉన్నట్లయితే తీసివేసుకొని ఈ ఉదయకాలం ప్రభువుకు అప్పగించుకుందాం. అవునయ్యా, నా పొరుగు వాని యొక్క క్షేమాభివృద్ధి కొరకు నన్ను బలపరచు, వానిని మేలైన మార్గంలో నడిపించటానికి, వానిని సంతోషపరచడానికి నన్ను వాడుకో ప్రభువా అని ప్రభువుకి యేసుక్రీస్తు మనస్సు నాకు కూడా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ ఉదయకాలము నీవు నేను అటు రీతిగా పలకాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అవునయ్యా, క్రీస్తువలే నా మనసును మార్చవా? నన్ను నేను ఏ విధంగా ప్రేమించుకుంటున్నానో నా పొరుగువాని విషయంలో నేను అలాంటి ప్రేమ, అలాంటి సంతోషం, అలాంటి క్షేమాభివృద్ధి వారికి కూడా కలుగు చేయటానికి నన్ను బలపరచవా అని దేవునికి అప్పగించుకో. ఆయన నీకు సమృద్ధికరమైన పరలోకపు ఆశీర్వాదాన్ని మెండుగా అనుగ్రహిస్తాడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం రోమాపత్రిక 14వ అధ్యాయము 2వ వచనము ద్వారా నీ పొరుగువాని క్షేమాభివృద్ధి నిమిత్తము, అవును ప్రభు, మీలో ప్రతి వాడును మేలైన మార్గంలో మేలైన దానిని, అవును ప్రభు నాయనా, అతని సంతోషపరచుటలో జరిగించాలని, అవునయ్యా, దానికి నీవే నిదర్శనంగా ఉన్నావు. నీ ప్రేమ కలిగి, నీ మనస్సు కలిగి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. అవును ప్రభువా తండ్రి, ఆనాడు దావీదు మరి తండ్రి తన సొంత తండ్రి యోనాతాను తండ్రి మరి హతమార్చాలనుకుంటున్నప్పుడు తన పొరుగువాడైన దావీదు విషయంలో యోనాతాను ఎలా ప్రేమించాడో, సంఘము కొరకు నీవు ఏ విధంగా ప్రాణం పెట్టావో తండ్రి నాయన, మేము కూడా మా పొరుగువారి విషయంలో, మా రక్త సంబంధాల విషయంలో, మా శత్రువుల విషయంలో అటువంటి ప్రేమను తండ్రి, అటువంటి మనస్సును కలిగి నీ పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుకొని నీ రాజ్య విస్తరణ కొరకు, నీ రాజ్యం బలపడుట కొరకు, అనేకులు నీ రాజ్య వారసులుగా చేర్చబడుట కొరకు మమ్మల్ని ఈ ఉదయకాలము వాడుకోనండి. నీ బిడ్డలను బలపరచండి, దీవించి ఆశీర్వదించి ఈ దినచర్య అంతట్లో నీ బిడ్డలకి క్షేమాభివృద్ధిని, కుటుంబంలో ఆరోగ్యము, స్వస్థత, విడుదల, నెమ్మది యేసు శక్తి కలిగిన నామములో అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.